హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం సోర్స్ కోడ్ గురించి అర్థం చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం జెంకిన్స్ మాస్టర్ అండ్ స్లేవ్ కాన్ఫిగరేషన్ ని ఎలా సెటప్ చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఒక ఆర్టికల్ రాశాను. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇది వచ్చేసి మన గిట్హబ్ రిపాజిటరీ ల్యాబ్ డాక్యుమెంట్స్ లో జెంకిన్స్ మాస్టర్ అండ్ స్లేవ్ సెటప్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇందులోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మనము 2 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి క్రెడెన్షియల్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. క్రెడెన్షియల్స్ ఎందుకు యాడ్ చేయాలంటే జెంకిన్స్ మాస్టర్ వచ్చేసి స్లేవ్ సిస్టమ్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదా. అలాంటప్పుడు ఈ స్లేవ్ సిస్టమ్ యొక్క క్రెడెన్షియల్స్ జెంకిన్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇది కమ్యూనికేట్ అవ్వగలదు, లేకపోతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వదు. ఈవెన్ మనం యాన్సిబుల్ లో కూడా సేమ్ చేశాం కదా. కాబట్టి మనము ఈ జెంకిన్స్ స్లేవ్ యొక్క క్రెడెన్షియల్స్ జెంకిన్స్ మాస్టర్ లో ఇవ్వాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నోడ్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే క్రెడెన్షియల్స్ యాడ్ చేసేదానికి ఇది వచ్చేసి స్టెప్స్. సో మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళి మేనేజ్ క్రెడెన్షియల్స్ సిస్టమ్ గ్లోబల్ క్రెడెన్షియల్స్ యాడ్ క్రెడెన్షియల్స్ లోకి వెళ్ళేసి మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన స్లేవ్ సిస్టమ్కి వచ్చేసి యూజర్ నేమ్ అండ్ ప్రైవేట్ కి ఉంది కదా, అది వచ్చేసి dpo.pem ఉంది కదా. ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనం క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తాం. క్రెడెన్షియల్స్ యాడ్ చేసిన తర్వాత నోడ్ ని యాడ్ చేయాలి. నోడ్ ని యాడ్ చేసేదానికి అగైన్ మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళి మేనేజ్ నోడ్స్ అండ్ క్లౌడ్స్ న్యూ నోడ్ పర్మనెంట్ ఏజెంట్ లాగా యాడ్ చేసి మనము నోడ్ ని యాడ్ చేస్తాం. ఓకే, సో దీన్ని సెటప్ చేసేదానికి మనం ఆల్రెడీ జెంకిన్స్ సర్వర్లోకి లాగిన్ అయి ఉన్నాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం క్రెడెన్షియల్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది, స్లేవ్ సిస్టమ్ క్రెడెన్షియల్స్. దానికోసం మేనేజ్ జెంకిన్స్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే మేనేజ్ క్రెడెన్షియల్స్. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ అని ఉంది కదా, సిస్టమ్ గ్లోబల్ క్రెడెన్షియల్స్ యాడ్ క్రెడెన్షియల్స్. ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మన దగ్గర ఉండేది యూజర్ నేమ్ విత్ కీ పేర్, రైట్? కాబట్టి SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ. ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే మనం అది కూడా చూస్ చేసుకోవచ్చు, కానీ మనం పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ ని ఎనేబుల్ చేయలేదు కాబట్టి మనం SSH కీస్ త్రూ లాగిన్ అవ్వబోతూ ఉన్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐడి బదులు నేను మావెన్ సర్వర్ అని ఇస్తున్నాను. మావెన్ సర్వర్. డిస్క్రిప్షన్ వచ్చేసి బిల్డ్ జావా బేస్డ్ అప్లికేషన్స్ ఓవర్ హియర్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూజర్ నేమ్ ఉబుంటు కదా. ఓకే, ఇందులో వచ్చేసి చేంజ్ ఏముండదు, ఉబుంటు. నెక్స్ట్ ప్రైవేట్ కీ. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రైవేట్ కీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ డైరెక్ట్లీ. సో మన దగ్గర ప్రైవేట్ కీ మన లోకల్ సిస్టంలో ఉంది కదా. సో ప్రాజెక్ట్ లో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ కీ ఉంది. లెట్ మీ ఓపెన్ దిస్ విత్ విజువల్ స్టూడియో కోడ్. ఇది వచ్చేసి మన కీ. ఈ కీ వచ్చేసి స్టార్ట్స్ విత్ బిగిన్ RSA ప్రైవేట్ కీ అని ఉంటుంది, ఎండ్స్ విత్ ద RSA ప్రైవేట్ కీ అని ఉంటుంది. సో కాపీ ఇట్ అండ్ గో టు అవర్ జెంకిన్స్ కన్సోల్ యాడ్. ఇది వచ్చేసి ఇక్కడ కాపీ చేయాలి. మనం ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఏం యాడ్ చేయకూడదు. ఒకవేళ యాడ్ చేసినట్లయితే అథెంటికేషన్ మైట్ గెట్ ఫెయిల్డ్. ఓకే, అండ్ పాస్ ప్రైస్ మనం ఏం యాడ్ చేయలేదు కాబట్టి జస్ట్ క్రియేట్ ఇట్. సో ఇప్పుడు మనము మావెన్ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ యాడ్ చేసాము. యూజర్ నేమ్ వచ్చేసి ఉబుంటు అండ్ ఇది కైండ్ వచ్చేసి యూజర్ నేమ్ విత్ ద ప్రైవేట్ కీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళాలి. మేనేజ్ జెంకిన్స్ నుంచి యాడ్ నోడ్స్ అండ్ క్లౌడ్స్. ఇది వచ్చేసి సిస్టమ్ కాన్ఫిగరేషన్ లోనే ఉంటుంది. మేనేజ్ నోడ్స్ అండ్ క్లౌడ్స్. ఇది వచ్చేసి బిల్ట్ ఇన్ నోడ్, నథింగ్ బట్ ఈ కరెంట్ సిస్టమ్ నే ఏజెంట్ లాగా యాడ్ చేసుకొని ఉంది. బట్ మనకు వచ్చేసి న్యూ నోడ్ కావాలి. ఇక్కడ చూడండి, యాడ్ నోడ్ అండ్ మన నోడ్ నేమ్ కూడా వచ్చేసి నేను మావెన్ ఏజెంట్ అని ఇస్తున్నాను. ఇది వచ్చేసి మన నోడ్ నేమ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ ఏజెంట్, క్రియేట్. ఓకే, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ నేను వచ్చేసి 2 ఎగ్జిక్యూటర్స్ ఇస్తున్నా. డిస్క్రిప్షన్ వచ్చేసి బిల్డ్ జావా బేస్డ్ అప్లికేషన్స్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ రూట్ డైరెక్టరీ. రిమోట్ రూట్ డైరెక్టరీ అంటే యూజువల్ గా మనము మాస్టర్ నోడ్ లో కనుక అయితే జెంకిన్స్ ఒక వర్క్ స్పేస్ డైరెక్టరీ ఉంటుంది, అది వచ్చేసి వేర్ లిబ్ జెంకిన్స్. ఇన్ కేస్ రిమోట్ సిస్టమ్ లో అయితే మనం ఆ వర్క్ స్పేస్ పాత్ ని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, ఏ డైరెక్టరీని మనము వర్క్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవాలి అన్నట్లు. మనం వచ్చేసి OPT అని ఇవ్వచ్చు, లేకపోతే TMP అని అయినా ఇవ్వచ్చు, ఇంకో డైరెక్టరీ అయినా ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఈ పాత్ ఇస్తామో ఆ పాత్ కి పర్మిషన్స్ ఉండాలి, ఎందుకంటే ఉబుంటు యూజర్ యూజ్ చేసుకుని మనం లాగిన్ అవుతున్నాం కాబట్టి. అందు గురించి నేను ఏం చేస్తున్నానంటే ఉబుంటు యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీనే నేను పాత్ లాగా ఇస్తున్నా. సో /home ubuntu /jenkins అని ఇస్తున్నాను. ఓకే, సో ఈ పాత్లోకి వెళ్ళేసి ఇక్కడ వర్క్ స్పేస్ డైరెక్టరీని క్రియేట్ చేసుకో అన్నట్లు. ఓకే, ఇది వచ్చేసి రిమోట్ డైరెక్టరీ ఈజ్ మ్యాండేటరీ మనం స్పెసిఫై చేశాము. నెక్స్ట్ థింగ్ లేబుల్. దీనికి ఒక లేబుల్ ఇవ్వచ్చు. నేను వచ్చేసి మావెన్ ఏజెంట్ అనే ఇస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి లేబుల్. దాని తర్వాత యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను ఫాంట్ ఇంక్రీజ్ చేస్తాను.
ఓకే, యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఇచ్చాము. అంటే ఇందులో ఎగ్జిక్యూటర్స్ ఫ్రీగా ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ లాంచ్ మెథడ్. లాంచ్ మెథడ్ అంటే ఎలా మనం ఏజెంట్ ని కనెక్ట్ అవ్వాలి అన్నది. సో ఇక్కడ వచ్చేసి మనము SSH ఏజెంట్ ఇస్తున్నాము, లాంచ్ ఏజెంట్ వయా SSH. సో ఇక్కడ మనం వచ్చేసి హోస్ట్ IP ఇవ్వాల్సి ఉంటుంది, మన జెంకిన్స్ స్లేవ్ యొక్క హోస్ట్ IP. సో ఇది మన జెంకిన్స్ సిస్టమ్ కదా. నేను ప్రైవేట్ IP ఇస్తాను, ఎందుకంటే ఇవన్నీ సేమ్ VPCలో ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ IPతో ఇట్ కెన్ టాక్. పబ్లిక్ IP ఇస్తే ప్రతిసారి మన జెంకిన్స్ స్లేవ్ సిస్టమ్ని స్టాప్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఈ పబ్లిక్ IP చేంజ్ అవుతుంది, కాబట్టి ఏజెంట్తో కమ్యూనికేట్ అవ్వలేదు. సో టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ ఐఎమ్ గివింగ్ ప్రైవేట్ IP. నెక్స్ట్ థింగ్ క్రెడెన్షియల్స్ మనం ఆల్రెడీ యాడ్ చేశాం కదా. సో ఉబుంటు అండ్ హోస్ట్ కీ వెరిఫికేషన్ స్ట్రాటజీ. సో మనం యాన్సిబుల్లో ఫస్ట్ టైం మన సిస్టమ్స్ని కనెక్ట్ అయినప్పుడు హోస్ట్ కీ వెరిఫికేషన్ ఎస్ ఆర్ నో అన్నట్టు అడిగింది కదా. సో సిమిలర్ వే ఇక్కడ కూడా అడుగుతుంది, కానీ ఇక్కడ మాన్యువల్గా మనం ఎంటర్ చేయలేం కాబట్టి హోస్ట్ కీ చెకింగ్ని మనం డిజేబుల్ చేస్తూ ఉన్నాము. దానికోసం నో వెరిఫైయింగ్ వెరిఫికేషన్ స్ట్రాటజీ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. సో లెట్స్ సెలెక్ట్ ఇట్ అండ్ అవైలబిలిటీ కీప్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే అండ్ సేవ్. ఓకే, దట్స్ ఇట్. మనం వచ్చేసి ఏజెంట్ని యాడ్ చేసాము. ఇన్ కేస్ ఏజెంట్ కనుక కమ్యూనికేట్ అవ్వకపోతే ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ క్రాస్ సింబల్ వస్తుంది ఇందులో. దట్ మీన్స్ దట్ మన ఏజెంట్ వచ్చేసి యాక్టివ్గా లేదు అన్నట్టు. అండ్ మన ఏజెంట్ యాక్టివ్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్లో ఇక్కడ చూడండి 2 ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి, 2 ఐడియల్గా ఉన్నాయి అన్నట్లు. సో గో విత్ ద మావెన్ ఏజెంట్. ఇక్కడికి వచ్చేసి లాగ్ చూస్తే సో ఇది వచ్చేసి సక్సెస్ఫుల్గా ఏజెంట్ని కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తుంది. ఇక్కడ చూడండి ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ ఆన్లైన్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ కాన్ఫిగర్ జెంకిన్స్ ఏజెంట్. వన్ లాస్ట్ థింగ్ ఏం చేద్దామంటే ఒక టెస్ట్ జాబ్ రన్ చేద్దాము, అంటే మన జెంకిన్స్ స్లేవ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అన్నది. దీనికోసం నేను వచ్చేసి టెస్ట్ జాబ్ అని ఇస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఈ జాబ్ని వచ్చేసి ఏజెంట్లో రన్ చేయాలనుకుంటున్నాము. ఏజెంట్లో రన్ చేయడానికి ఈ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి, రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. ఓకే, ఇక్కడ మనము మావెన్ ఏజెంట్ అని ఇస్తే ఇక్కడ చూడండి మావెన్ ఏజెంట్ అని పాపప్ అయింది. బట్ ఇది వచ్చేసి నో ఏజెంట్ కుడ్ మ్యాచెస్ అన్నట్టు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి. సో జస్ట్ రిమూవ్ ద స్పేస్. ఓకే, మళ్ళీ ప్రాపగేట్ అయింది. లెట్ మీ సెలెక్ట్ ఇట్. ఓకే, ఈసారి ఐడెంటిఫై చేసేసింది. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం జస్ట్ టెస్ట్ జాబ్ రన్ చేస్తున్నాం కాబట్టి బిల్డ్ స్టెప్స్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ షెల్ అని ఇస్తూ ఉన్నాము. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎకో దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఫైల్. ఓకే, దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఫైల్ అని ఇస్తున్నాను. దీన్ని వచ్చేసి నేను /home ఉబుంటు కదా, ఉబుంటు టెస్ట్ ఫైల్ 1.txt అని ఇస్తున్నాను. సో ఇదేం చేస్తుందంటే ఈ టెక్స్ట్ని ఈ ఫైల్లే కాపీ చేసి ఈ ఫైల్ని వచ్చేసి /home ubuntu అనే లొకేషన్లో క్రియేట్ చేస్తుంది. అది ఎక్కడ టార్గెట్ సిస్టమ్. ఇక్కడికి వెళ్తే ఇది వచ్చేసి మన మావెన్ సర్వర్ కదా. సో ఇందులో సో /home ubuntuలోకి వెళ్తే ఇక్కడ మనకు క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి జెంకిన్స్ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయిందంటే మనము హోస్ట్ కీ వెరిఫికేషన్ నో అని ఇచ్చాము కాబట్టి. సో రిమోటింగ్, సో రిమోట్ త్రూ ఇది చేస్తుంది. ఇక్కడ ఇంకా వర్క్ స్పేస్ క్రియేట్ అవ్వలేదు. మన ఫస్ట్ జాబ్ రన్ చేసినప్పుడు వర్క్ స్పేస్ క్రియేట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి టెస్ట్ ఫైల్ .txt లేదు కాబట్టి ఆ ఫైల్ని కూడా క్రియేట్ చేస్తుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ జాబ్, సేవ్ అండ్ బిల్డ్ నౌ. ఓకే, బిల్డ్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ చూడండి ఎక్కడ రన్ అయింది, స్టార్టెడ్ బై ద యూజర్ జెంకిన్స్ అడ్మిన్ బిల్డింగ్ రిమోట్లీ ఆన్ మావెన్ ఏజెంట్. మావెన్ ఏజెంట్లో బిల్డ్ అయింది అండ్ ఇది వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. లెట్స్ గో అండ్ చెక్ నౌ. ఇక్కడ చూడండి ls టెస్ట్ ఫైల్ 1.txt అండ్ ఇది ఓపెన్ చేస్తే ఇందులో మనం ఏ కంటెంట్ అయితే పెట్టామో అది వచ్చింది. అండ్ అగైన్ జెంకిన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి వర్క్ స్పేస్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. అండ్ వర్క్ స్పేస్లో మన ఫస్ట్ జాబ్ టెస్ట్ జాబ్ అనేది ఇక్కడ ఉంది. Okay, so this is how we can enable Jenkins master and slave configuration. నెక్స్ట్ వీడియోలో మనము మన ఫస్ట్ జెంకిన్స్ పైప్లైన్ జాబ్ని రాయబోతున్నాము. లెట్స్ గో అండ్ సీ దట్ వన్.